అండి అందరికీ. ఇవాళైతే ఒక కొత్త స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చపాతీ పిండి, ఇది బెల్లం పొడి అండి. ఇప్పుడు షాప్స్లో ఎక్కువగా ఇదే దొరుకుతుంది కదండి. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇది షుగర్ బదులు ఎక్కువ టీలో కానీ ఏదైనా స్వీట్ తినాలన్నా బెల్లం పౌడర్ వాడుతున్నారు కదండి. ఈ బెల్లంలో నేను ఏం చేశానంటే కొంచెం 3 పీసెస్ ఇలాచీ కూడా వేసి మళ్ళీ మిక్సీలో పట్టానండి. వీటితో ఏంటంటే చపాతీల్లో కూడా బెల్లం వేసి ఎలా చేయాలో పౌడర్ చూపిస్తానండి నేను. ఇలాంటి పేపర్ అయితే చాలా కంపల్సరీ అండి. ఈ పేపర్ మీద అయితేనే వస్తుందో, ఆయిల్ అయితే మాత్రం రెడీలో ఇలా పెట్టుకొని ఫస్ట్ దీన్ని ముద్దలు ఇలా అద్దుకోవాలండి. కొంచెం పెద్దగా చేసుకొని హ్యాండ్తోనే యూజ్ చేయాలండి చాలా జాగ్రత్తగా. ఇది లేకపోతే కొంచెం పగిలిపోతుందండి. బెల్లం అనేది లోపల నుంచి పగిలిపోయి కారిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ ఉంది కదండి, ఇది తీసుకొని దీని లోపల ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా తీసుకొని స్టఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వద్దు, మరీ తక్కువగా కూడా కాదండి. ఇలా చేసుకున్నాక మళ్ళీ నార్మల్గా దీన్ని రౌండ్గా చుట్టేసుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్లో ఇలా రౌండ్గా బయటికి రాకుండా మనం మళ్ళీ చపాతీ చేసుకునేటప్పుడు ఎలా అయితే రౌండ్గా ముద్దలు చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా చేసేసుకోవాలండి. ఎందుకంటే లేదంటే బయటకు వచ్చేస్తుంది. అందుకు దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకొని, అంటే నెయ్యి తినేవాళ్ళు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆయిలే యూజ్ చేస్తాను. ఇలా రౌండ్గా ముద్దలాగా అయిపోయింది చూడండి. ఇలా ముద్దలాగా చేసేసుకోవాలండి. చేసుకున్నాక మళ్ళీ దీనికి మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ పేపర్కి దీనికి పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేతితోటే మెల్లగా మెల్లగా చుట్టూరు అనుకుంటూ ఉండాలండి. అంటే బొబ్బట్లలాగే ఉంటుంది, కానీ ఇదేంటంటే బెల్లంతో ట్రై చేస్తున్నాను. బెల్లం పౌడర్తో నేను ఇలా అనుకునే కొద్దీ కొంచెం వెల్లడుపుగా సైజు వస్తూనే ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ మందంగానే ఉంటాయండి ఇవి. ఎందుకంటే పౌడర్ పెట్టాం కదా మనము, పౌడర్ పెట్టినందుకు కొంచెం మందంగా వస్తాయి. కానీ ఇవి చేసుకున్నాక ఏంటంటే ప్లాస్టిక్ బౌల్లో కానీ దేంట్లో అయినా పెట్టి మూత పెట్టేస్తే కొంచెం తర్వాత తినేటప్పటికి మెత్తగా అవుతుందండి. తర్వాత ఏం చేయాలంటే ఇటువైపుకి తిప్పేసుకోవాలండి. మళ్ళీ తిప్పేసుకొని ఇలా హ్యాండ్ తోటి కొట్టుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువగా కాకుండా, అంటే ఒత్తిడి అనేది ఎక్కువ తగలకూడదు. చూస్తున్నారు కదండి. ఈ పేపర్ అయితే మాత్రం చాలా అవసరం అండి. పేపర్ లేనిది మనము విరిగిపోతుంటాయి, అసలు చేయలేమండి. ఈ కవర్స్ మనం దేనికైనా యూజ్ చేస్తూ ఉండడానికి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి. ఈ పేపర్ మీద అయితేనే ఈ కవర్ మీద బాగా వస్తుంది. ఇదిగో తర్వాత అంచులను కొంచెం వెల్లడుపు చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఆ స్టఫ్ అనేది మధ్యలో ఉండిపోతుంది కదా. అంచులు అయితే కొంచెం సైజు పెంచుకోవచ్చు, అది కూడా జాగ్రత్తగా. ఆయిల్ అయితే ఫుల్గానే ఉంది, నా హ్యాండ్స్ కనిపిస్తుందండి మీకు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇట్లా రొటేట్ చేసుకుంటే ఇదిగో చూడండి పైన అయితే ఎలా కనిపిస్తుందో. ఇలా ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ పెనం పెట్టేసానండి నేను ఆయిల్ పూసి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ పూసిన తర్వాత పెనంకి కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలండి. లేకపోతే కొంచెం బెల్లం పాకంలాగా అవుతుంది కదండి, పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఈ పేపర్ తోటి ఇదిగో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇట్లా ఆయిల్ వేసుకోండి. దీని మీద ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ ఉంది కదండి, దీంతో జాగ్రత్తగా తీయాలండి. తీసి దీన్ని ఇట్లా జాగ్రత్తగా వేసేయాలండి. వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే వెంటనే తిరిగేయొద్దండి. కొంచెం ఒక 1 మినిట్ అన్నా ఆగాలి, లేదా హాఫ్ మినిట్ అయినా ఆగాలి. ఎందుకంటే ఇరిగిపోతుంది. ఎందుకంటే ఆయిల్ తోటి అంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదాతోటి చాలా డెలికేట్ అవుతుంది. ఇదిగోండి నేనైతే అట్ల కాడే మీరు వాడాలండి. వేరే గంటి ఏది వాడినా కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. మళ్ళీ తర్వాత తిరిగేసినాక కూడా ఆయిల్ అనేది ఇలా అప్లై చేయండి రౌండ్గా.
మీరు తినాలి, మీకు నెయ్యి ఇష్టం ఉంది అనుకుంటే గీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే పిల్లలు అడిగినప్పుడు జస్ట్ స్వీట్గా సింపుల్గా చేసే స్వీట్ ఐటమ్ అండి ఇది. మనకి ఇప్పుడు అన్ని స్టోర్స్లో దొరుకుతుంది కాబట్టి బెల్లం పౌడర్ అనేది ఈజీగా. మేము ఎక్కువ టీలోకి కూడా అది యూజ్ చేస్తామండి. ఇది ఇలా 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 వచ్చేస్తుందండి. మన చపాతీ అయితే ఎలా కాలుతుందో ఇలా వచ్చేస్తుందండి. చపాతీ ఎలా కాలుతుందో అలా కాలనివ్వాలి. మరీ ఎక్కువ కాల్ చేస్తే కూడా అదంతా బయటకు వచ్చేస్తుంది పౌడర్ అనేది, బాగుండదు కదా. కానీ చేసిన తర్వాత అయితే మాత్రము ఒక కంటైనర్లో పెట్టి పైన మూత పెట్టేసేయండి అండి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి, మెత్తగా ఉంటేనే ఇష్టపడతాము కదా. క్రిస్పీగా ఉంటే తినాలనిపించదు గట్టిగా. ఇలా పొంగుతుందండి, పొంగుతుంది అంటే ఉడికేసిందని దీనికి అర్థం అండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని ఇలా ఇలా సర్వ్ చేసుకోవాలండి. ఇలా అయితే వచ్చినాయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.